ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఎక్కువసేపు ఏం చెప్పని ముచ్చట ఒక 4-5 నిమిషాలు చెప్తా. ఇదే ప్రయత్నం చేయరు. ఏమాత్రం తప్పు చెప్పినా పొరపాటు చెప్పినా కానీ బరాబరుగా కామెంట్ పెట్టి అడుగురి. నిలువ నీడ లేక సర్కారు బడిలోనే ఆశ్రయం అంటే ఈమెకు. ఈమె గతంలో సర్పంచ్ చేసిందట. గతం అంటే ఎప్పుడో 10-20 ఏళ్ళ కింద కాదు, తాజా మాజీ సర్పంచ్ ఈమె. అంటే మొన్న సర్పంచ్ పదవి అయిపోయింది కదా, ఇప్పుడు ఏడాది 2 ఏళ్ళు అయ్యే కదా సర్పంచ్ పదవి లేక. తాజా మాజీ సర్పంచ్ ఈమె. సిద్దిపేట జిల్లాలో మాజీ సర్పంచ్ దీన పరిస్థితి. అభివృద్ధి పనుల బిల్లులు రాక అప్పుల పాలు. ఆస్తులు అమ్ముకొని అద్దె ఇంట్లో ఉంటుందంట. 2 ఎకరాల భూమి అమ్మిందంట, ఇల్లు అమ్మిందంట, అద్దె ఇంట్లో ఉంటుందంట. ఇక చూడు, దేవుడు ఏమంటారు సహకరించినట్టుంది, కాలం సహకరించినట్టుంది. ఆ అద్దె ఇల్లు కూడా పోయింది. ఎందుకు పోయింది అద్దె ఇల్లు అంటే, ఈ మధ్యలోనే పాడే ఆ ఇల్లు కిరాయికి ఇచ్చిన ఆయన అదేదో కరెంట్ షాట్ కొట్టి ఆయన కాలం చేసిండట. ఆయన కాలం చేస్తారు కల్లా ఇంట పిన్నింది చేయాలి కదా, మరి ఇంట కిరాయి పెట్టుకొని ఇల్లు ఇంటి నడవదు కదా. ఇక అట్ట కూడా లాభం లేదని ఏం చేసినాడు, అడిగి చూస్తారు కదా చుట్టుపక్కల సర్కారు బడి ఉందంట. అది మూతబడిపోయిన బడి. మరి ఏం పరి మూతబడేసిన మన ఊళ్ళో బడి. కానీ ఆ మూతబడిన బడిలోకి పోయి ఇక గన్ల మాకు ఆమె వేసిరంట. ఇప్పుడు దాదాపుగా సర్పంచులు అంటే ఊర్లల్లా గెలిచినప్పుడు ఏముండే ఆయనకు, గెలవంగానే గెలిచిన 6 నెలలకే ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ ఇంటి ముందరకు వస్తుంది, ఒక బైక్ వస్తుంది, అక్కడనే ఆడంగీడంగా అర్ధెకరం భూమి వస్తుంది, 2-3 ప్లాట్లు వస్తాయి, ఖద్దరు సొక్కాలు వస్తాయి, మంచిగా 5,000 రూపాయల చెప్పులు వస్తాయి కాళ్ళకు. అవునా కాదా? ఏంటైనా ఊర్లలో జరిగేది కాదే. అయితే ఈమె 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచిందట. మరి బీఆర్ఎస్ పార్టీ అంటే మరి అప్పట్లో కేక తరే ఓ అంటుంటే బీఆర్ఎస్ పార్టీ. ఇక అనుకున్నట్టు పాడైపోను, మొత్తం రాజమాదేనా సర్పంచ్, నేను బీఆర్ఎస్ పార్టీ అయినా, నేను చేసిన పనులు నాకు రావా, నేను సర్పంచ్ని అయితే ఒక వార్డు నెంబరు లేకపోతే చిన్న కాంట్రాక్టర్లు చేస్తానన్న బిల్లు ఆగుతాయి, కానీ సర్పంచ్కి బిల్లు ఆగుతుందా? పైన ఉన్నది వాళ్ళు కేసీఆర్. ఏదైనా చేసి నాకు బిల్లు ఇప్పిస్తారనే ధైర్యంతో ఊళ్ళో అభివృద్ధి పనులు కొన్ని మొదలు పెట్టినట్ట ఈయన. అప్పు తెస్తాడు, ఎవరు తెచ్చినా కానీ ఏముంది, ఎక్కువ తక్కువ ఫైలు ఉంటాయి. అన్ని ఊర్లలో సర్పంచ్లకు ఉన్నంత అందరికి ఇన్కమ్ ఉండదు కదా. కొన్ని ఊర్లలో అంటే జర పెట్టిపోసిన ఊర్లు ఉంటాయి. అదృష్టవంతులకు అయితే అన్ని రకాలుగా ఉంటాయి. గట్టినే ఊర్లలో ఎక్కువ కంపెనీలు లేకపోతే పరిశ్రమలు అక్కడిక్కడ ఉంటే వనరులు ఉన్న కాడ ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని మారుమూల గ్రామాలలో సర్పంచ్లకు పెద్దగా రాబడులు ఉండవు. ఏమంటారు, పెట్రోల్ కూడా బొక్కే ఉంటుంది. బయటకు పోవాలంటే, నలుగురు కలుసుకొని పోవాలంటే ఛాయ్ కూడా అలాగే బొక్క పడుతుంది. అసలు సర్పంచ్లు కొంతమంది ఉంటారు కదా, గసోన్ సర్పంచే ఉన్నట్టు వీళ్ళు. అయితే 2019లో ఈమె గెలిచింది. ఈమె పేరు లావణ్య. గెలిచాగానే ఊర్లలో అభివృద్ధి పనుల కోసమని ఇక పని పట్టినట్టుంది. ఇక బిల్లు వస్తుంది కానీ ఉద్దేశంతో అప్పు సప్పు తేను 2 రూపాయల వడ్డీ కానించి మొదలు కొంటే 5-6 రూపాయల వడ్డీ దాకా తెచ్చిందట పైసలు. తేను తీసుకొచ్చి పెట్ట కథం ఉన్న పైలని విడిచిపోయినాయి. ఇక బిల్లులు రావాలంటే ఎడికలు వస్తాయి. ఇక బిల్లులు వచ్చే కాలం లేదు. ఇక బిల్లు రాకపోయి ఇక తిరిగి కాల చెప్పులని ఆసిపోయినాయి. అప్పు ఇచ్చినోడు ఊకుంటాడా? నువ్వు ఎంత సర్పంచ్ అయితే మాత్రం నాకేం సంబంధం, నా పైసలు నాకు కట్ట అని వాళ్ళు అడుగుతారు. అప్పులు కట్టవలసింది. ఎన్నడుకున్నా అప్పు కట్టకుండా ఊకుంటారు ఇచ్చినోడు కథం. అప్పులు కట్టాలంటే ఏం చేసిండు, ఇక ఆలోచించట 2 ఎకరాల భూమి ఉండేనట. ఆ 2 ఎకరాల భూమికి గొలుసు పెట్టిండు. ఆ 2 ఎకరాల భూమి గొలుసు పెట్టి ఆ 2 ఎకరాలు అమ్మేసిండు, ఎంతో కొంత అప్పు కట్టిండట. ఆ 2 ఎకరాలు అప్పు కట్టినాక కూడా అమ్మినాక కూడా ఇంకా అప్పులు తీరలేదంట. మరి ఎంత తెచ్చి పాడే ఆయన. మరి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కదా. కేసీఆర్ ప్రభుత్వం అంటే మామూలు ముచ్చట కదా. అప్పట్లో 10 ఏళ్ళు లేలే మామూలుగా వెళ్ళిండా. ఏదైనా కానీ మనదే చేసుకురా నీకెందుకు అన్నట్టు ఉంటే అదే ధైర్యంతో చేసినట్టుండు. ఆ 2 ఎకరాల భూమితో సరిపోకపోయేసరికల్లా ఇల్లు ఉండినట. ఆ ఇల్లు కూడా అమ్మేసిరట. ఇల్లు అమ్మిరి భూమి అమ్మిరి ఏడ ఉండాలి. ఇక ఊళ్ళోనే ఒక ఆయన దగ్గర పోయి ఊళ్ళో కిరాయికి ఉండట. కిరాయికి ఉంటే ఆడ కొన్ని రోజులు కిరాయికి ఉండే ఇక తిరుగుతూనే ఉన్నాడు. ఇక ఊరికే బిల్లు చుట్టూ ఎండిఓ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇక్కడ తిరుగుతారు కదా బిల్లులకు. ఇక వచ్చే చూడు ఇక రాలేదు. కానీ ఇంటి ఓనర్ కాలం చేసిండట. ఇంటి ఓనర్ కాలం చేస్తారు కదా, పాడైపోయి ఇంట్లో పీనిగా పెట్టుకొని ఎట్లా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండి వాళ్ళ పీనిగా చేయకుంటే బాగుంటుంది కదా. ఇక లాభం లేదు. అలాగే నీళ్ళు కాల్ చేసి అడిగి చూస్తారు కదా, పక్క పోయింటి ఏదో పడవబడ్డది మూతపడిపోయిన హై స్కూల్ ఏదో బడి అవపడదంట. ఆ బయలుకి పోయి ఆ బయలు మగం పెట్టిండు. ఇవాళ పేపర్ స్టేట్మెంట్కి వచ్చిండు. ఇంకా చూడు ఫోటో చూసిరు కదా. పాఠశాల భవనంలో వంట చేస్తున్న మాజీ సర్పంచ్ లావణ్య, తాజా మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబం కథం. ఇప్పుడు ఈ పాపం ఎవరు అనుకోవాలి చెప్పురు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆమె సర్పంచ్ చేసింది, మరి పనులు కూడా చేసింది. పనులు చేసినప్పుడు బిల్లు ఇవ్వాలి కదా. మరి బిల్లు ఓడి ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇవ్వాలి, బరాబరికి ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలని చెప్తున్నాయితే,
ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన బిల్లు నేనెందుకు ఇస్తాను రేవంత్ రెడ్డి అన్నాడు అనుకో, మరి పొంగులేటి సీనన్నకు పోయే బిల్లు ఆగిందా? మెగా కృష్ణారెడ్డికి పోయే బిల్లు ఆగిందా? గత ప్రభుత్వంలో చేసిరు కదా వీళ్ళు పని. మరి వాళ్ళకు 100 కోట్ల రూపాయల బిల్లులు ఏమో పాస్ అవుతాయి, కానీ గీని తిప్పి కొడితే 20-30 లక్షల బిల్లులు ఏముంటాయో వీళ్ళకు. మరి గీల బిల్లులేమో ఆగే, గాల బిల్లులేమో పాస్ అయ్యాయి. మరి ఎట్ట లెక్క? ప్రజలారు అడగాలి, నగిట్టు అడగొద్దా? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి లాంటి వానికి, లేకపోతే పొంగులేటి సీరన్న లాంటి వానికి, లేకపోతే ఇంకా చాలా మంది కాంట్రాక్టులు బీజేపీలో అయినా చాలా మంది ఉన్నారు కదా, మరి వీళ్ళ బిల్లులు ఏమో పాస్ అవుతాయి. పేదోళ్ళకి ఇచ్చే సర్పంచ్లు 8 నెంబర్లు ఏమైనా పని చేస్తే వాళ్ళ బిల్లులు ఆగిపోతే మరి ఎవరు ఇవ్వాలి? పైన 2 ఎకరాల భూమి బాయ్, ఇల్లు బాయ్, కిరాయికి ఉంటే కిరాయిలు ఉన్నాయి. ఆయన చచ్చిపోతే ఆడికెళ్ళి వెళ్ళి పాతబడ్డ బయట కూర్చోబట్టింది. మరి బడేందుకు మూతపడ్డది? ఇక అదొక ముచ్చట. కానీ మూతపడ్డ బయట కూర్చొని అలా కాపురం చేస్తారు, అందులో వణక తిని బతురు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు రేవంత్ రెడ్డి గారు? మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఇప్పుడు దాదాపుగా జనాలు ఏమనుకుంటారంటే, పని జరిగిందంటే వాళ్ళకి బిల్లు ఇవ్వాలి, బిల్లు వచ్చే ఉంటుంది. మామూలుగా ఏమనుకుంటారంటే, నిన్న మన బొచ్చాడు పని చేయించండు, బిల్లు ఆయన అది ఏడాగుతుంది, ఇవ్వచ్చుది ఈడే మొండివాడు ఎగ్గొట్టాలని ఎగ్గొడుతున్నట్టుండు అని కొంతమంది అంటారు. అవునా కాదా? గవర్నమెంటు పనులు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, 8 నెంబర్లు చాలామంది ఉన్నారు ఊర్లల్లో. కోట్ల రూపాయల బిల్లులు అయిపోయినాయి అంటే ఒక్కొక్క దగ్గర. మరి ఈ బిల్లులన్నీ ఎప్పుడు క్లియర్ కావాలి? ఈ బిల్లులన్నీ క్లియర్ చేసినాకనే రేపు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి. లేకపోతే బిల్లులు క్లియర్ చేయకుండా ముందరికి వచ్చిరనుకో, జనాలు అయితే ఓట్లేసే కాలం లేదు. అభివృద్ధి లేకపోయా ఊళ్ళో ఓలేస్తారు చెప్పురి. ఎంతో కొంత గాల్లో గీల్లో గిసంటోళ్ళు ఏమైనా ఇంత పని చేస్తే వాళ్ళకి బిల్లు రాకపోయా. 2 ఎకరాల భూమి అమ్మిండే ఆయన రేవంత్ రెడ్డి పటేల. 2 ఎకరాల భూమి అమ్మిండు, ఇల్లు అమ్ముకుండు, పోయి పాతబడ్డ మూతబడ్డ బల్లా కాపురం పెట్టిండు. న్యాయం ఉండాలి జర్నన్న. పెద్ద పెద్దోళ్ళకేమో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల బిల్లులు పాస్ అవుతాయి. చిన్నలకు వస్తారు కదా పాడైపోను. ఇక 20-30-40 లక్షల రూపాయల బిల్లులు ఎందుకు అయిపోతాయి మరి? అంటే గవర్నమెంట్ దగ్గర పైసలు లేకనా? పన్నులు కడతలేరా? ట్యాక్సీలు వసూలు చేస్తలేరా? అంటే వేరే దానికి ఏమో మీకు నచ్చిన రకంగా బిల్లులు పాస్ చేసుకోవచ్చు, గిసంటి వాళ్ళకి చేయరు. ఎందుకు చేయరు మరి? గత ప్రభుత్వంలో చేసిన పనులకు మేమెందుకు ఇస్తామని ఆలోచన గిట్టు ఉండొచ్చునా? ఒకవేళ ఎల్లకాలం అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే అధికారులు ఉండదు కదా. కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ కూడా ఉండదు. ఎవరికి ఏమో రాసుకొచ్చుకోవాలి, ఎల్లకాలం వెళ్తానికి ఇది ఎవరు అయ్యే జాగిరి కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయినాక రేపటి నాడు ఆల్టర్నేట్గా మళ్ళీ బీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీ ఇంకేదన్నా పార్టీ వచ్చిందనుకో, మరి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా బిల్లు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వంలో చేసిన బిల్లులు మేమెందుకు ఇస్తామంటే మరి మీకు కూడా చెడ్డ పేరే కదా. దయచేసి గిసంటోళ్ళ పేదోళ్ళ బిల్లులు ఇచ్చే ఉపాయం చేయరు. చూడు రాలు సర్పంచ్గా బతుకుదాం అనుకో, సర్పంచ్గా బతికిలోళ్ళు సర్పంచ్ పదవి అయిపోయినాక గట్టిని ఇన్నో దాచిపెట్టుకున్న పైసలు బయటకు తీసుకొని రాయల్గా బతుంటారు. పాపం నిజాయితీ పరుడు ఉన్నట్టుంది ఆయన చూడబోతే. ఆ లావాయిన భర్త ఇద్దరు ఉన్నారు ఆడ నిజాయితీ పరులు. 2 ఎకరాల భూమి అమ్ముకుని. ఇప్పుడు భూమి ఉంటే రేపనాడు పిల్లలకి ఎక్కడ వస్తుంది కదా, ఆ భూమి కూడా అమ్మేసిరి, ఇల్లు అమ్ముకుని పోయి ఇది పాత బల్య కాపురం పెట్టిరు. మా అమ్మగారిని వాళ్ళకి బిల్లు ఇచ్చే ఉపాయం వాళ్ళకే కాదు, చాలా మంది ఉన్నారు తెలంగాణలో. చాలా మందికి బిల్లులు అయినట్టుగా బిల్లులు ఇచ్చే ఉపాయం చేస్తేనే రేపటి నాడు మళ్ళీ వాళ్ళని ఓట్లేసే కాలం ఉంది. లేకపోతే ఏడు దాన్నే పెట్టి ఎల్లమ్మకు ఒక్క పొద్దున్నట్టు నీ బిల్లులు ఆన్నే తీసి పెట్టి మళ్ళీ నేను కొత్తగా వస్తా, నేను తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు పెడతా, మళ్ళీ మా పార్టీ కోటేయాలంటే జనాలు కూడా ఆలోచిస్తారు. రేవంత్ పటేల్ మా అమ్మగారికి ఇలా బిల్లులు పాస్ చేసి ఉపాయం చేయను. ఆయన ఆ మెగా కృష్ణారెడ్డికి, పొంగులేటికి, ఇంకా వేరే వాళ్ళకు కోట్ల రూపాయల బిల్లులు పాస్ అయినాయి కదా, గల్లనే కళ్ళు మూసుకొని ఒక సంతకం పెడితే గిల బిల్లు కూడా పాస్ అవుతుంది మా అమ్మగాని. నేను చెప్పిన వీడియోలో ఏమన్నా మిస్టేక్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపకంగా పెట్టవచ్చు ప్రజలారు. ఉంటా మరి ఇక.